అందరికీ నమస్కారం అండి. నేను మీ రతన్ రాజు. అయితే ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. పొలిటికలే, నాన్ పొలిటికలే ఉంటుంది మన దగ్గర. అయితే రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఆయన ఎంత నిబద్ధత కలిగిన నాయకుడో నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. నేను కూడా అయితే ఏంటంటే ఆ విషయం 2009 ఎన్నికల తర్వాత ఆయన గెలిచిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రంపచోడవరం ప్రోగ్రాం ఏదో జరిగిందండి. మొత్తం మీద ఐటీడీ ఓపెనింగ్, గిరిజనులు సంబంధించి కొండపూడి ప్రాంతం పంపకం, పట్టాలు ఇవ్వడం భూములకి, ఈ కార్యక్రమం అక్కడ జరిగింది. అయితే మేమందరం కూడా వెళ్ళాం. జగ్గంపేట నుంచి గోవిందరెడ్డి గారి, అప్పుడు సర్పంచ్ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా చాలా మట్టుకి జగ్గంపేట నుంచి కూడా వెళ్ళారండి. రాజశేఖర రెడ్డి గారు అంటే జనం ఎటువంటి తరలింపులు లేకుండా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పేటప్పటికి సభలకి హాజరయ్యేవారు. స్వచ్ఛందంగా ప్రజలు కోలాహలం కింద ఉండేది సభలన్నీ. ఇప్పుడు అంటే తీసుకెళ్ళి మోపు చేసి భోజనాలు పెట్టి ఇవన్నీ ఉండి అలాంటిది ఏమి లేదండి ఆ కార్యక్రమానికి. అయితే ఈ కార్యక్రమం చూసాం, చాలా బాగా జరిగింది. చాలా జనం వచ్చారు. అయితే అక్కడి నుంచి ఆ కార్యక్రమం ముగిశాక ఆనంద్ కళాకేంద్రం రాజమండ్రిలో మీటింగ్ ఏర్పాటు చేశారండి. ఈ విషయం మాకు వెంటనే తెలియదు. తర్వాత ఆయన ఫాలో అవుతూ ఉండగా అలా రాజమండ్రి మీటింగ్ ఉందనేసి అనుకుంటే వెళ్ళాలని చెప్పేసి మేము కూడా ఫాలో అయితే ఆనంద్ కళాకేంద్రంలో ఒక 2000 మంది అంతమంది పడతారనుకుంటాను జనాలు. బయట అయితే మాత్రం 10,000 మంది, 10-15,000 మంది జనం ఆయన వెనక ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళు, నియోజకవర్గాల కార్యకర్తలు, అభిమానులు వచ్చారండి, భారీగా ఉన్నారు. అయితే పాసులు అందరికీ లేవు. మేము కూడా ఒక 40-50 మంది వెళ్ళాం. అయినా కూడా మా అందరికీ లేవు. గోవిందరెడ్డి గారి ద్వారా మాకు ఒక 5 పాసులు ఎన్నో దొరికాయండి. ఆయనకి, నాకు, ఇంకో 4 స్నేహితులకు కలిపి మేము లోపలికి వెళ్ళిపోయాం. హౌస్ఫుల్ అయిపోయింది. బయట మిగతా జనం అందరూ బయట ఉండిపోయారు. ఒకటే అల్లరి లోపల, ఒకటే కేకలు, వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ జై కాంగ్రెస్, జై వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై వైఎస్ఆర్, ఇదే జరుగుతుంది. మంచి ఇదిగా ఉంది. రాజశేఖర రెడ్డి రెండోసారి నెగ్గొట్టి ఉన్నాడు. మాకంతా కూడా రాజశేఖర రెడ్డి అంటే అదో రకమైన దాన్ని ఇంకా అభిమానం కన్నా పిచ్చి అంటే మంచిది. అంత ఇది ఒక సినిమా హీరోని ఫ్యాన్స్ ఎలా ఫాలో అవుతారో అలాగా మంచి రాజకీయాలు చూడడమే ఆయన దగ్గర నుంచి ప్రారంభించాం. ఆ స్టెబిలిటీ, ఆ నిబద్ధత అది చూసి ఇంకా భయంకరమైన ఇంకా అభిమానుల కింద మారిపోయాం అన్నమాట మేము. లక్కీగా ఆ రోజు పాటలు దొరికాయి. రాజశేఖర రెడ్డి గారిని చూడాలి, దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చింది. బాగుంది అనుకున్నాం. అయితే లోపు స్టేజ్ మీద తోట గోపాలకృష్ణ గారు పెద్దాపురం ఎమ్మెల్యే కింద చేసాడు. ఆయన మాట్లాడుతున్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని అప్పటికే నడవటం లేదు, ఆయన చైర్లో తీసుకొచ్చారు. మన తోట నరసింహ గారు కూడా ఉన్నారు. ఇంకా సంబంధించిన నాయకులు ఉన్నారు. చర్ల జగ్గిరెడ్డి గారు, మన జిల్లాకు సంబంధించిన నాయకులు అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇంకా రాలేదు. గోపాలకృష్ణ గారు కార్యకర్తలను ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ లోపలనే రాజశేఖర రెడ్డి గారు లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మైక్ దగ్గరికి వచ్చేసాడు. ఆయన డైరెక్ట్గా గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు. డైరెక్ట్గా మైక్ దగ్గరికి వచ్చాడు. మైక్ ఆయన తీసుకున్నాడు. జనం ఒకటే గోల, వైఎస్ఆర్, 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 జై వైఎస్ఆర్, జై కాంగ్రెస్, ఇదే నినాదాలు మారుమోగిపోతున్నాయి ఆనంద్ కళాకేంద్రంలో. ఒకసారి ఆపండి అందరూ. ఎందుకు అరుస్తున్నారు మీరు? ఆపండి. ఎందుకు అరుస్తున్నారు మీరు? ఏంటి కారణం? ఎందుకు అరుస్తున్నారు? ఒక్కసారి సైలెంట్ అయిపోయింది మొత్తం. మీటింగ్ హాల్ అంతా కూడా సైలెంట్, పిన్ ఆఫ్ సైలెన్స్. ఏంటి గోవిందరెడ్డి గారు, మేము అందరూ ఒకే వరుసలో కూర్చున్నాం. గోవిందరెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం. ఆయన కూడా అరుతూ నేను ఆ రోజు చూశాను. అయితే అన్నారు కదా, సైలెన్స్ అయిపోయింది. అయినా సరే మా వెనకాల ఒక కార్యకర్త నాకులాంటి పిచ్చోడు జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్ అని అడుగుతున్నాడండి గట్టిగా. అడుగుతుంటే నువ్వు ఆపుతావా, ఆయన అక్కడికి రమ్మంటావా అన్నాడు ఆయన.
ఒకటే మాట, నేను మర్చిపోలేను ఎప్పటికీ నా మీటింగ్. అనగానే ఆగిపోయాడు. ఎందుకు అరుస్తున్నారు అసలు మీరు? ఏం సాధించాం మనం? అత్యవసర మార్కులతో ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాం. ఏమీ చేయలేని చంద్రబాబుకి ఏమో 100 సీట్లు వచ్చాయా? ఎంత కష్టపడి చేసి ఇన్ని కార్యక్రమాలు, పెన్షన్లు, హౌసింగ్, ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ఇన్ని రకాల పథకాలు ప్రజలకు ఇస్తే ఈరోజు మనం అత్యవసర మార్కులతో ప్రభుత్వంలోకి వచ్చాం. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు 100 సీట్లు పట్టుకెళ్ళాడు. అతను గొప్పడా, మనం గొప్పమా? ఎందుకు అడుగుతున్నారు మీరు అన్నాడు ఆయన. అప్పుడు అర్థమైందండి, ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా తనకి సాటిస్ఫాక్షన్ లేదు లోపల. ఇంత పాదయాత్ర చేసి ఇన్ని రకాల పథకాలు పెట్టి ప్రజల్లోకి నేరుగా ఇన్ని రకాల కార్యక్రమాలు చేసిన రైతు బంధువుడు అండి అతను. ఇంటి 87 ప్రాజెక్టులు ఎన్నో కట్టేది ఎవరండి? ఏకంగా 3 సార్లు 4 సార్లు ప్రభుత్వంలో ఉంటేనే కానీ అటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరో సాహసించరండి. పోలవరం ప్రాజెక్ట్ అయితేనే, ఇటువంటి సాగునీటి ప్రాజెక్టులు అయితేనే ఎవరైనా చేయాలనుకుంటే కంటిన్యూగా 3-4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. అటువంటి పరిస్థితులు ఉండవు కనుక అటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగిన పనులు చేయడానికి ఎవరు ముందుకు రారండి. అందుకే చంద్రబాబు నాయుడు చేయలేక కాదండి, అతను చేయడు. ఎందుకంటే 3-4 సార్లు పదవిలో ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు నెగ్గిన మొదటి సంవత్సరంలోనే బీజం పాతాడు అట్లకి అన్నాడు. ఒకటే అన్నాడు. ఏంటి, ఎందుకు అడుగుతున్నారు మీరు? ఏంటి కారణం? ఏం సాధించాం మనం? జస్ట్ అత్యవసర మార్కులతో ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చాం. సిగ్గేయడం లేదా మీకు? వైట్ అండ్ వైట్ వేసుకుని సెక్రటరియట్ చుట్టూ తిరగడం కాదు, నియోజకవర్గాల్లో ఉండండి. నాయకులందరూ స్టేజ్ మీద ఉన్నారండి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నవ్వుతున్నారు ఆ మాటలు అంటుంటే. నాయకులందరూ నేను ఎమ్మెల్యే అంటాడు ఒకడు, నేను ఎంపీటీసీని అంటాడు, నేను జడ్పీటీసీని అంటాడు. వీళ్ళందరూ వచ్చి సెక్రటరీ గారు తిరుగుతారు. ఏం పని అండి మీకు సెక్రటరియట్ కదా? మీ నియోజకవర్గాల్లో చేయకుండా, మీ నియోజకవర్గాల్లో జనాల దగ్గరికి అందుబాటులో ఉండకుండా మీకు పని ఏంటండి? ఎవడైనా కానీ సెక్రటరియట్ దగ్గర కనబడితే కుదరదు. మీ నియోజకవర్గాల్లోనే ఉండాలి. నేను ఎప్పుడు ఏ నియోజకవర్గం వస్తానో తెలీదు, వస్తా. ఇక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమం ఏదో అప్పుడే అతని మనసులో ఉంది కనుక ఆ మాట అన్నాడండి ఆయన. ఎప్పుడు వస్తానో తెలదు, ఏ నియోజకవర్గం వస్తానో తెలదు, అలర్ట్గా ఉండండి, ఎలా ఉంటే కుదరదు అని కథ చెప్పాడండి. ఏది అస్సాం అనుకుంటాను, అస్సాం కానీ ఛత్తీస్గఢ్ ఏదో రాష్ట్రం, సంథింగ్ నాకు గుర్తులేదు, ఏమనుకోకండి. ఆ రాష్ట్రంలో మొత్తం మీద 37 సీట్లు అవి ఉన్నాయటండి. ఆ ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పాడు ఆయన, నాకు గుర్తులేదు. 37కి 37 నెగ్గారటండి ఆయన. తర్వాతసారి అధికారంలోకి వచ్చారు, కొద్ది సీట్లు తగ్గాయి కానీ అధికారంలోకి వచ్చారట. మళ్ళీ తర్వాతసారి 37కి 37 వచ్చాయట. అయితే ఎలా వచ్చాయి 37కి 37 మూడోసారి ఎందుకు వచ్చాయో తెలుసా? మొత్తం అభ్యర్థులను అందరినీ మార్చేసాడటండి. మార్చేస్తే మళ్ళీ కొత్త అభ్యర్థులను పెట్టుకుంటే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది. అలాగే నేను కూడా చేస్తాను. మీరు ఇదే పరిస్థితి, ఇదే విధానం కొనసాగితే నేను మొత్తం అభ్యర్థులందరినీ కూడా మారుతాను, కొత్త వాళ్ళని పెట్టుకుంటాను. ఆ పరిస్థితి తెచ్చుకోకుండానే అప్పుడే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు స్టేజ్ మీద కూర్చున్న నాయకులకి. అలాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్న నిబద్ధత, ఆయన వాల్యూస్ పాటించే వ్యక్తి. నేను ఆ రోజు ప్రత్యక్షంగా చూశాను. ఆయన మాటల్లో ఆయన బాధ, గెలిచినా సరే ఆయన బాధ వ్యక్తపరచడం, ఎన్నో రకాల పథకాలు చేసి ఈ రకంగా ఇంత తక్కువ స్కోర్తో మనం గవర్నమెంట్ చేసామనే బాధని ఆ రోజు ఆయన మాటల ద్వారా చూశాను. ఈ విషయం ఏ యూట్యూబ్లోనూ ఉండదండి ఈ వీడియో, ఎందుకంటే వాళ్ళని రానివ్వలేదు, మీడియా వాళ్ళని కానీ పత్రిక విలేకరులను కానీ లోపలికి రానివ్వలేదండి. ఇది మా పర్సనల్ మీటింగ్, దయచేసి బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి బయటికి పంపేశారండి. గంటలు లేదు ఆ మీటింగ్. రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే మాట్లాడారు, 1 గంట ఉందంతే. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈ మీటింగ్ విషయం నాయకులకు, ఇప్పుడున్న నాయకులకి చాలామందికి తెలుసు, కార్యకర్తలకి చాలామందికి తెలియదు. ఎందుకంటే అందులోకి వెళ్ళడానికి అవకాశం అందరికీ లేదు. ఓకే, థ్యాంక్ యూ.